4 రోజుల క్రితం అంజలి దస్వలా హోటల్ నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలను అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అంజలి మాటలను ఎక్స్క్లూజివ్ గా మీకు అందించిన టీవీ9 ఆ రోజు అంజలి వెళ్లిపోతున్న దృశ్యాలను కూడా మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. గ్రీన్ కలర్ టాప్, బ్లూ జీన్స్, చేతిలో ఒక నల్ల బ్యాగ్ తో అంజలి బయటకు వచ్చి అక్కడ ఆగి ఉన్న వైట్ కలర్ కారులో అంజలి వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలను టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. ఈ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న అంజలి తన సోదరుతో మాట్లాడిన తర్వాత ఆ వివరాల ఆధారంగా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంజలి ఇంతకు ముందు మనం మాట్లాడిన మాటల్లో కూడా మనం విన్నాం. మిస్సింగ్ కేసు విత్డ్రా చేసుకో, తన బాబాయ్ పిన్నిపై పెట్టిన కేసును మాత్రం అలాగే ఉంచి మిస్సింగ్ కేసును మాత్రం విత్డ్రా చేయమని తన సోదరుని అంజలి అడిగింది. కానీ టెక్నికల్ గా అందుకు పోలీసులు అంగీకరించే అవకాశం అయితే లేకపోవచ్చు అని తెలుస్తోంది. టీవీ9 లో మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న ఈ దృశ్యాలు అంజలి ఆ రోజు దస్వలా హోటల్ నుంచి బయటకు వెళ్లిపోతున్నప్పటి దృశ్యాలు. అంతకు కొద్దిసేపటికి ముందు బాబాయ్ తనను జుట్టు పట్టుకుని కొట్టడం వల్లే అంజలి వెళ్లిపోయాను అని చెప్తుంది. తన పిన్ని బాబాయ్ చేతులు ఇప్పటికే తను నరక యాతన అనుభవిస్తున్నాను, కడుపున పుట్టకపోతే ప్రేమ ఉండదు కదా అని తన బాధను తన సొంత సోదరుడికి ఫోన్ చేసి చెప్పిన మాటలను మనం విన్నాం. ఆ రోజు అంజలి బయటకు వెళ్తున్నప్పుడు దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. గ్రీన్ కలర్ టాప్, బ్లూ జీన్స్, హ్యాండ్ బ్యాగ్ తో అంజలి వెళ్లిపోయింది. బయటకు వచ్చి అక్కడ ఉన్న వైట్ కలర్ కారులో అంజలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూడా అంజలి ఎక్కడ ఉందనే వివరాలు తెలియలేదు. అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అంజలి అభిమానులు చాలా ఆందోళన పడ్డారు. అంజలి ఏమైంది, ఎక్కడ ఉంది, క్షేమంగా ఉందా, అంజలిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే వివరాలు కూడా. ఈ నేపథ్యంలో ఒక దశలో అంజలి సొంత సోదరుడు బాబాయ్ పిన్ని పైన ఆరోపణలు చేశారు. అటు అంజలి పిన్ని, బాబాయ్ కూడా అంజలి సొంత కుటుంబ సభ్యులపైన కూడా ఆరోపణలు చేశారు. వాళ్ళు కూడా కిడ్నాప్ కేసు నమోదు చేశారు తమిళనాడులో. ఈ నేపథ్యంలో అంజలి నిన్న సొంత సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడింది. తను త్వరలోనే వస్తాను అని, ఎందుకు వెళ్లిపోయాను అనే వివరాలను కూడా అంజలి తన సోదరుడితో చెప్పింది. మిస్సింగ్ కేసు మాత్రం విత్డ్రా చేసుకోమని సోదరుని అడిగింది. ప్రస్తుతం మా ప్రతినిధి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నగేష్ మనకు అందుబాటులో ఉన్నారు. నగేష్, అంజలి మిస్సింగ్ కేసు మాత్రం విత్డ్రా చేసుకోమని సోదరుని అడిగింది. అందుకు పోలీసులు టెక్నికల్ గా అంగీకరించే అవకాశం లేదు అని అంజలి సోదరుడు తనకు చెప్పాడు. అయితే ప్రస్తుతం అంజలి వెళ్లిపోయినప్పుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో దొరికాయి. అలాగే అంజలి ఫోన్ చేసిన వివరాలు కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నాయి. పోలీసులు విచారణ ఏ విధంగా కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో? పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది. అంజలి దగ్గర 3 ఫోన్లు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కానీ ఒకటే ఫోన్ నుంచి కాల్ రావడంతో పోలీసులు అయితే ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుందన్న దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అంజలి ఫోన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా స్విచ్ ఆఫ్ చేయడంతో కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అంజలి మరి ఇండియాలో ఉందా, ఇండియా నుంచి బయటకు వెళ్ళిందన్నది కూడా ఇంకా కొంత పోలీసులకు సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుంది. మరి అంజలి పాస్పోర్ట్ మాత్రం ఇక్కడే ఉందనేది మరి పోలీసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అంజలి బయటకు దస్పల్లా హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లి బెంగళూరుకు వెళ్ళినట్టుగా చెప్తున్నారు. మరి అంజలి ఈ ఎవరైతే రవిశంకర్, భారతీదేవి వీళ్ళందరికీ సంబంధించిన డిస్ప్యూట్ వ్యవహారం మరి అంజలి మీడియా ముందుకు చెప్తే కానీ పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంజలి మిస్సింగ్ కేసుని పోలీసులు, జూబ్లీ పోలీసులు అయితే కార్ అంటే టవర్ లొకేషన్ ఇప్పటికీ ఐడెంటిఫికేషన్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దాటి ఫోన్ వెళ్ళింది కనుక వాళ్ళకి కొంచెమైతే ఇబ్బందికరంగా మారుతుంది. ఫోన్ లొకేషన్ కనుక్కోవడానికి మిగతా అన్వేషణ, మిగతా కారణాలు అయితే ఉన్నాయి, మిగతాకి సంబంధించిన టెక్నికల్ ఎఫర్ట్స్ కూడా ఇంకా పెడుతూనే ఉన్నారు. కానీ మరి అంజలి మీడియా ముందుకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రవిశంకర్ తో నిన్న రాత్రి కూడా మాట్లాడి తను సేఫ్ గా ఉన్నాను, తను కేసు విత్డ్రా చేసుకోమని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులు ఒకసారి మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత ఆ మనిషి ఎవరైతే ఉన్నారో అంజలి ఖచ్చితంగా పోలీసుల ముందుకు వచ్చిన తర్వాతనే ఆ మిస్సింగ్ కేసుని కొట్టేసే పరిస్థితి ఇంకా కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్. మొత్తానికి అంజలి పోలీసుల ముందు కనిపించిన తర్వాతే కేసును కొట్టేసే అవకాశం ఉంటుంది, కేసును విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతవరకు అంజలి కోరినట్టుగా సోదరుడు తను పెట్టిన మిస్సింగ్ కేసును మాత్రం విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే అంజలి ఏమైంది, ఎక్కడ ఉంది అని ఆందోళన పడ్డ అభిమానులు మాత్రం కొంత ఊరట చెందే అవకాశం ఉంది. అంజలి వాయిస్ ను విన్న తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హీరోయిన్ అంజలి ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది, క్షేమంగా ఉందా, అంజలి అజ్ఞాతంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి, ఆమె ఫోన్ లో అన్ని వివరాలు చెప్పింది. తన పిన్ని ఓ రాక్షస్ అని, బాబాయ్ అసలు బాబాయే కాదు అని, హోటల్లో తనను జుట్టు పట్టుకుని కొట్టడం వల్లే తప్పించుకుని వెళ్లిపోయాను అని చెప్తోంది. వాళ్ళ పిన్ని భారతీదేవి గురించి, బాబాయ్ గురించి అంజలి ఏమంటోంది, సిరిమల్ల చెట్టు కింద సీతమ్మ కష్టాలు ఆమె మాటలోనే ఒకసారి విందాం. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన ప్రాబ్లం అయిందా? రాక్షసు ఉంది కదా, డాక్యుమెంట్ ఇచ్చిన కంప్లైంట్
కాదు బేబీ, నువ్వు దసరా నుంచి వెళ్ళిపోయాక నువ్వు చేసావు కదా, ప్రతి చెప్పావు కదా మా పిన్ని వాళ్ళ నాకు లైఫ్ తగ్గ నుంచి. ఓకే ఓకే ఓకే. అది కదే బేబీ, అది కాదు చెప్పేది ఒకసారి, ఒక్క నిమిషం చెప్పేది. మరి సురేష్ బాబు ఉన్నారు కదా ప్రొడ్యూసర్ అక్కడ మీ సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు షూటింగ్ వచ్చేది లేదు కన్ఫర్మ్ గా చెప్పాలి కదా. వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నారు డైలీ. కాల్ పెట్టేసి అవును, నీకు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చా. కిడ్నాపర్ నేను చెప్పలా, కిడ్నాపింగ్ భారత్ పిన్ ఇచ్చింది, కంప్లైంట్. నేను బోల్డ్ మిస్సింగ్ అని ఇచ్చా. అదే ఆవిడ చెప్పింది అలాగా. కాదు బేబీ, నేను ఎన్నో పోలీసుల నుంచి అడిగితే అలాగా పోలీసులు దానికి ఒప్పుకోరంటున్నారు. అలాగా ఒప్పుకోరండి. అది ఎందుకంటే నువ్వు పర్సన్ మిస్సింగ్ కదా, తను వచ్చేవరకు అలాగా కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటున్నారు. అంటే నీకు అర్థం కావట్లేదు, మిస్సింగ్ కంప్లైంట్ వల్ల నీకు వచ్చిన లాస్ అసలు ఏం లేదన్నారు వాళ్ళు. అవును కరెక్టే. ఎవరు కొట్టారు ఆయన? ఎవరైనా బాబాయ్ సూర్యబాబు గారు? అదేలే పోనీ సూర్యబాబు. ఓకే ఓకే. బేబీ నువ్వు అట్లీస్ట్ నాకే నేను నా నెంబర్ నీకు తెలుసుంటే కదా, అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు అట్లీస్ట్ నాకు. అంటే నెట్లో. ఓకే ఓకే ఫైన్, ఓకే రైట్. కంప్లైంట్ విత్డ్రా చేసుకోమంటున్నా అంతే కదా. అదే నేను భయపడ్డాను కాబట్టి కంప్లైంట్ చేసి ఏమైపోయాను అసలు. అసలు ఏంటి నేను సపోర్ట్ కొంటాను కాబట్టి టీవీలు చూస్తున్నా, టీవీలో కూడా చెప్తున్నా కదా నీకోసం నీకు ఫర్గా చెప్తున్నాను కదా. అదే అందరికి ఎగ్జాక్షన్ చెప్తున్నారు, ఏం అర్థం కావట్లా. క్లియర్గా చెప్పి అసలు ఆయనకి కొట్టడే విన్నా కదా, ఎందుకు కొట్టాడు అసలు అలాగా బాబాయ్?